మైండ్ సెట్ అనేది ఎట్టుంటుందంటే, నారాయణ గారి ఇన్స్టిట్యూట్లో ఆయన క్రమశిక్షణ లేకపోతే ఆయన రుద్రుడు కార్యక్రమం పర్ఫెక్ట్గా తయారు చేయడం, ఆ ప్రిసిషన్ వచ్చే వరకు వదిలిపెట్టడు. ఎన్ని ఎఫర్ట్స్ అయినా చేస్తాడు. ఒక దారిలో కానీ రాకపోతే ఇంకొక దారి ఆల్టర్నేటివ్ రూట్ ఎత్తుతాడు. అల్టిమేట్గా విజయం సాధించే వరకు వదిలిపెట్టాడు. ఆయన తయారు చేసిన ప్రోడక్ట్స్ వేరు. అయితే అది వచ్చినప్పుడు నాకు అనిపించింది, మీకు అందరూ పేరెంట్స్ కూడా ఆలోచిస్తాం, పిల్లలు మనకంటే ఇంకా బాగా రాణించాలి, తల్లిదండ్రుల కంటే పిల్లలు ఇంకా బాగా చేసినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ మీరు చిన్న వయసులోనే చాలా ముందుకు పోగలిగారు. ఇద్దరిని నేను చూస్తున్నా, మీ ఆర్గనైజేషన్ చూస్తున్నా. దానికి కారణం మీ ఎఫర్ట్, మీరు చేసిన విధానం. నేను ఎప్పుడైతే మైండ్ సెట్ ఏ విధంగా పనిచేస్తుంది అని ఆ బుక్ చూసినప్పుడే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒక బెస్ట్ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని మైండ్ సెట్ అనేది కానీ కొద్దిగా మార్చుకుంటే, పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటే ఏదైనా చేయగలుగుతామని అతి చిన్న వయసులో రాసినటువంటి శ్రావణ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. హ్యాండ్స్ ఆఫ్ టు హర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చాలా మందిని చూశారు, కానీ మేమందరం ప్రాక్టీస్ చేశాం. మేము ప్రాక్టీస్ చేసి పైకి వచ్చాం. నువ్వు ఒక స్టెప్ ముందుకెళ్ళి 10 మంది పైకి రావడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. కంగ్రాచులేషన్స్. ఐ విష్ ఆల్ ది బెస్ట్.